హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బుజ్జిగడ మజాక. అయితే భీమవరం చేపల చెరువుకి వెళ్ళాం కదండి, మా ఫ్రెండ్ వాళ్ళది. అయితే మా ఫ్రెండ్ నాకు 2 చేపలు గిఫ్ట్గా ఇచ్చారనమాట. ఒకటి ఇది కట్ల అంటారండి, కట్ల 6 కేజీల దగ్గరలో ఉందండి ఈ చేప. సో బతికుండగానే దాంట్లో వేసారు. తర్వాత పక్కన ఒక చిన్న చేప ఉంది కదండి, దీన్ని జడ్డు అంటారు. ఇంకొక పేరు ఏంటంటే దానికి జాడు మోసు కూడా అంటారండి దాన్ని. సో అది ఒక 2.5-3 కేజీలు ఉంటుంది. అదే ఇది ప్యాకింగ్ స్టోరేజ్ చేయడానికి ప్యాకింగ్ బాక్స్ అయితే ముందే తీసుకున్నాము. ఆ బాక్స్లో ఐస్ అయితే వేసామని, దాన్ని ఫుల్గా వేసాం దాంట్లో ఐస్. ఇది ఇంటికి వచ్చేటప్పటికి ఐస్ 50% కరిగిపోయింది అనమాట. అంతా ఫుల్ సీల్ చేసినా సరే 50% కరిగింది. సో పెద్ద చేప కదా అని దాన్ని పక్కనే పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసామండి. దీన్ని ఈరోజు అయితే మేము కుక్ చేస్తున్నాము, జాడు మోస్ని. అది నేనే చేద్దాం చేపని ఫస్ట్ టైం అనమాట, ఇదివరకు ఇప్పుడు చేయలేదు. సరే ప్రయత్నిస్తున్నాను అనమాట. ఈరోజు చాలా కష్టాలు అయితే పడుతున్నాను దీంతో చేయడానికి. మా బావగారి చిన్న ఇక్కడ ఫామ్ హౌస్ ఉంది, ఫామ్ హౌస్ దగ్గర చేప చేయడానికి బాగుంటుంది కదా అని అక్కడికి వెళ్ళిపోయి చేస్తున్నాను అనమాట. సో చేయడం చాలా కష్టం అండి. మన చేపలు చేసేటప్పుడు వాళ్ళని ఏదో అనుకుంటాం కానీ 20 రూపీస్ 30 రూపీస్ అడుగుతున్నారని చేయడం అయితే చాలా కష్టం. సో జిగురు అది లేకుండా అయితే నీట్గా చేస్తానండి. సో ఇప్పుడు కటింగ్ అయితే చేయాలి దీన్ని. చాలా నీట్గా వచ్చిందండి. అంటే మనం చేసుకున్నాం కాబట్టి టైం దొరుకుతుంది కదా. సో బాగా నీట్గా అయితే చేసుకున్నాం. కటింగ్ కొంచెం కష్టం అవుతుంది. మా దగ్గర అయితే కట్ చేసి కత్తి పెట్టలేదు, వేరే వాళ్ళ దగ్గర తీసుకున్నాం అనమాట. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర ఇంకొక ఆయన ఉన్నారు, ఆయన దగ్గర తీసుకున్నామండి. సో కటింగ్ అయితే కొంచెం కష్టమైంది కానీ మంచి ఎక్స్పీరియన్స్ అయితే వచ్చిందండి నాకు, చాలా బాగుంది. సో మన చేతులతో ఏదైనా చేసుకుంటే మనకు తృప్తి ఉంటుంది కదా. సో పీసులు అయితే గట్టిగానే వచ్చినాయండి, ఒక 24 పీసుల వరకు వచ్చినాయి. అయితే మొత్తం పులుసు అయితే పెట్టలేం కదా. సో కొంచెం పులుసుకని తీసుకొని సపరేట్గా పులుసు పెడతాం, తర్వాత వేరేది ఫ్రై చేస్తాం అన్నమాట. ఫ్రై చెప్తానండి. ముందు ఉల్లిపాయలు అయితే కట్ చేసుకోవాలి. ఒక ఉల్లిపాయలు టమాటా కట్ చేసుకొని ముందు ఒక సపరేట్గా మిక్సీ పెట్టాలండి. ఇది ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి స్టార్టింగ్ కొంచెం దాంట్లో వేయడానికి. కొంచెం మెంతులు అయితే వేసుకోవాలండి, చేపల పులుసులో బాగుంటుంది. తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. వేసుకొని తర్వాత కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. దాంట్లో కొంచెం కరివేపాకు, పసుపు వేసుకోవాలి. లైట్గా సాల్ట్ కూడా మనకి ఎంత కావాలో అంత వేసుకోవాలి. మిక్సీ పట్టింది ఏదైతే ఉందో ముందు టమాటా ఉల్లిపాయలు కూడా దాంట్లో వేసుకొని కొంచెం మగ్గించాలి, బాగా మగ్గాలండి. ఆయిల్ బయటకు వస్తుంది కదా, బాగా ఇదైన తర్వాత అప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మళ్ళీ బాగా మగ్గించాలండి. బాగా ఇంకా రెడ్గా రావాలి. బాగా వేయించిన తర్వాత అప్పుడు మనం దాంట్లో చింతపండు పులుసు అయితే వేయాలి. అందుకని చింతపండు పులుసు ముందు రెడీ చేసుకోవాలండి. ఇంత కలర్ వచ్చే వరకు ఉంచితే కనుక మనకి చాలా బాగుంటుందండి. తర్వాత ముక్కలు వేసుకోవాలి, చేపల ముక్కలు వేసుకొని దానికి పట్టే వరకు కొంచెం దాన్ని సిమ్లో పెట్టి ఉడికించాలన్నమాట. ముక్కకు పడుతుందండి అది. సో 5 to 10 minutes తర్వాత అప్పుడు ఈ చేపల దాంట్లో పులుసు ఆల్రెడీ చేయించుకొని ఉంచుకున్నాం కదండి, ఆ పులుసు వేసుకొని జస్ట్ కదపాలి ఒకసారి. ఎందుకంటే అక్కడ నుంచి మనం స్పూన్ అది పెట్టినా వెంటనే అది చేప ఇడిపోతుంది అనమాట. సో మనం దించేసే ముందు 10 నిమిషాల ముందు మనం ఇవి బెండకాయలు అయితే వేసుకోవాలండి. బెండకాయ వేసుకోవచ్చు, వంకాయ కూడా వేసుకోవచ్చు. సో ఫైనల్లీ పులుసు అయితే అయిపోయింది. మంచి కలర్ఫుల్గా కనబడుతుంది, ఫ్రెష్ అనమాట. ఫ్రెష్ మనం తీసుకునేది మార్కెట్కి వచ్చేటికి 1 week కానీ 10 days కానీ పడుతుంది. సేమ్ డే కానీ నెక్స్ట్ డే కానీ రాదండి మనకి. సో దానికి దీనికి టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఫ్రెష్ అయితే నేను తినడం అది చాలాసార్లు తిన్నాను, కానీ ఇది మోస్ అయితే మాత్రం ఫ్రెష్ తినడం ఫస్ట్ టైం అండి ఇది. సో పులుసు చాలా చాలా బాగుందండి, చాలా అంటే చాలా చాలా బాగుంది, అదిరిపోయింది. సరే మిగతా పీసులు ఏదైతే ఉన్నాయో దాన్ని మేము మ్యారినేట్ చేయడానికని ఐటమ్ తయారు చేసుకుంటున్నాం అనమాట. అల్లం, వెల్లుల్లిపాయ, మిర్చి, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ మిక్సీ గిన్నెలో వేసుకొని మిక్సీ పట్టాలి. సో దీంతోపాటు కొంచెం ధనియాలు, జీలకర్ర, ఆవాలు కూడా వేసుకుంటే కనుక మనకి ఇంకా సపరేట్గా పౌడర్లు వేసుకోవద్దండి. ఇంకా లైవ్ డైరెక్ట్ తయారు చేసుకుంటున్నాం అనమాట. ఎండుమిర్చి లేకపోతే కొంచెం మిర్చి కారం వేసుకోవాలి. సాల్ట్ కూడా దాంట్లో వేసుకొని మిక్సీ పట్టాలన్నమాట. సో కొంచెం ఆయిల్ అది వేసుకుంటే బెటర్ అండి ఆ మిక్సీ పట్టేటప్పుడు.
సో అది ముక్కకి బాగా పడుతుందన్నమాట. సో గ్రీన్ కలర్ అయితే ఉంటుంది కానీ ఇదివరకు ఒకసారి ట్రై చేసాము, చాలా బాగుంటుంది. ఇది హోటల్ స్టైల్ అనమాట. ఇది ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసాము. ఆ రోజు ఈవినింగ్ అయితే మేము ఫ్రైకి మళ్ళీ అంటే మార్నింగ్ పులుసు అయిపోయింది కదా, బట్ ఈవినింగ్ మళ్ళీ ఫ్రై ట్రై చేద్దాం ఈరోజు అని ఫ్రై అయితే పెట్టాము. పీసులు పెద్దగా దిగినాయి, ఒక్కొక్కటి పెద్ద సైజు వచ్చినాయి అని పీసులు. సో ఫైనల్లీ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. ఫ్రై మాత్రం మామూలుగా లేదండి, చాలా 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 బాగుందండి, అదిరిపోయింది. సూపర్ అన్నమాట, సూపర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.